క్లియర్ ఉంటాయి, అది ఎలా నేను మీకు మళ్ళీ చెప్తాను. కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి 150 రూపీస్లో ఉంటాయి, కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి 500లో ఉంటాయి, 900లో ఉంటాయి, 800లో ఉంటాయి. రకరకాల ప్రొడక్ట్ని బట్టి క్వాంటిటీని బట్టి ప్రైస్ మారుతుంది. అయితే ఇవి అలోపతిక్ మెడిసిన్ కాదు, ఇవి ఎలాంటి కెమికల్స్ లేకుండా పూర్తిగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు. అందువల్ల వీటికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమంటే ఖచ్చితంగా ఇవ్వాలి. పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి మీరు ఒమేగా 4 స్టార్ట్ చేసి చూడండి, ఖచ్చితంగా ఇన్ ఏ వీక్ మీరు కొంత మూమెంట్ చూస్తారు, ఇన్ ఏ వీక్ రిజల్ట్ చూస్తారు. వాళ్ళ వెయిట్ని బట్టి మనం డోసేజ్ రికమెండ్ చేస్తాం. 70 kg లోపల ఉంటే రోజు 3 వేసుకుంటాం, 70 పైన ఉంటే 4 వేసుకుంటాం. అలాంటి వాళ్ళు కనుక అయితే మనం ఇన్ ఏ వీక్లో రిజల్ట్ చూస్తాం. పెరాలసిస్ పూర్తిగా క్లియర్ అయిపోయింది. ఎన్ని రోజులు అయింది అనే దాని మీద డిపెండ్ అయిపోయింది. ఎప్పుడో మనకి వచ్చి 6 నెలలు అయిపోయింది అంటే 100% రికవరీ. బట్ 1 వీక్ అయింది స్టార్ట్ చేశారు, 99.9% రికవరీ. అంటే 100% ఆయన చేయాలి. ఇంకెవరు చేసేది 100% ఆయన వల్లే అవుతుంది. మెడిసిన్ మరి అలాంటి మెడిసిన్ ఏం సార్ అలాంటి మెడిసిన్ ఎందుకంటే 100% ఏ డాక్టర్ చేయలేదు. నేను ఛాలెంజ్ చేస్తాను, 100% అనేది భూమి మీద ఎక్కడ జరగదు, ఆయనే చేయాలి. ఏదైనా మెడిసిన్ చేసింది ఆయన ఏం చేయలేదు. ఇంకా ఇంకేమైనా క్వశ్చన్స్? ఇప్పుడు బాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ బాగా సఫర్ అవుతున్నారు సార్. ఒంట్లో గ్యాస్ లేదు, ఎవరు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ బయటకు తీసుకురావాలంటే మన దగ్గర సొల్యూషన్ ఖచ్చితంగా ఉంది. లివర్ సపోర్ట్, ఇవన్నీ సింగిల్ ఇంగ్రీడియంట్ ప్రొడక్ట్స్ కాదు. ఈ ప్రొడక్ట్ ఏది చూసినా మీరు కనీసం 7 to 8 టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్తో ఫార్ములేట్ చేస్తాం. అంటే ఒక లివర్ హెల్త్ తోటే కాదు, మీరు గ్యాస్ట్రాలజీ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉంది, ఇంటెస్టైన్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉంది, లివర్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ని రికమెండ్ చేయొచ్చు. గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, సివియర్ అసిడిటీ ఉంది, మనం ఈ ప్రోడక్ట్ రికమెండ్ చేయొచ్చు. అది వాడటం మొదలు పెట్టాక ఇన్ వీక్ వాళ్ళ రిజల్ట్ చూస్తాం. గ్యాస్ట్రిక్ క్లియర్ అవ్వడం చూస్తాం, పెయిన్ తగ్గడం చూస్తాం. ముఖ్యంగా చాలా మందికి ఈ గ్యాస్ట్రిక్ పెయిన్ విపరీతంగా వస్తూ ఉంటుంది, రకరకాల ఏరియాలో వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది ఇన్ వీక్ మనం రిజల్ట్ చూస్తాం. బట్ అట్లీస్ట్ 45 days వాడమని చెప్తాం. చెప్పండి సార్, మీకు ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మన లివర్ సపోర్ట్ ఇవ్వాలి. ఆ ఎక్సెస్ కార్బోహైడ్రేట్ డిపాజిట్ అయిందో అది స్లోగా వెళ్ళిపోతుంది. అయితే 3 months పడుతుంది. 3 months ఖచ్చితంగా పడుతుంది. మేబీ కొంతమంది ఎక్కువ కూడా పట్టవచ్చు. వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే వాళ్ళు తెలిసిపోతుంది. ఈవెన్ అల్ట్రాసౌండ్లో కూడా చెప్పేస్తారు. బ్లడ్ ఫ్లో అవ్వకుండా హార్డెన్ అయిపోవడం, షిఫ్ట్ అయిపోవడం, ఆ వాల్ షిఫ్ట్ అవ్వకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది. ఒమేగా అలాంటి వాళ్ళకి ఒమేగా రికమెండ్ చేయాలి. వాళ్ళకి చాలా ఫాస్ట్గా రిలీఫ్ చూస్తాం. అయితే అవి పూర్తిగా తగ్గిపోయి, అంటే స్వెల్లింగ్ వచ్చింది ఏదో ఉందో బయట కనిపిస్తుంది కదా, అది పూర్తిగా తగ్గదు. దాని దగ్గర 8 to 9 months పడుతుంది. రెగ్యులర్గా వాడితే 8 to 9 months పూర్తిగా తగ్గుతుంది. అయితే పెయిన్ కానీ మూమెంట్ కానీ వాళ్ళకి 10 days తెలిసిపోతుంది. డాక్టర్లు ఏంటంటే పెట్టడం లేదు, డాక్టర్లు హాస్పిటల్ ఎందుకు చెప్పడం లేదు. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవి న్యూట్రాసూటికల్స్ అని చెప్పాను కదా మీకు. హార్లిక్స్ మీరు చూసారు, ఎవరైనా రికమెండ్ చేస్తారు? మీరు అటు మెడికల్ షాప్ వాళ్ళు చేస్తారు, మీరు కిరాణా షాప్ వాళ్ళు చేస్తారు, ఎవరైనా రికమెండ్ చేస్తారు. ఎందుకు? అది న్యూట్రిషన్, అవునా? అట్లాగే న్యూట్రాసూటికల్స్ అనేది ఒక స్పెసిఫిక్ రీజన్ కొరకు తయారు చేసే న్యూట్రిషన్. ఎవరైనా రికమెండ్ చేయొచ్చు. ఇప్పుడు డాక్టర్లు కూడా చేస్తారు. అయితే మీరు ఆప్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ఈవెన్ ఏమంటారు ఆర్థోపెడిక్స్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఖచ్చితంగా మీకు న్యూట్రాసూటికల్స్ రికమెండ్ చేస్తారు. బట్ నేనంటే మన ప్రొడక్ట్సే కాకుండా చాలా కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ ప్రొడక్ట్స్ రికమెండ్ చేస్తారు. ఎందుకు? వాటిలో ఉండే మార్జిన్ ఇంపార్టెంట్. అని మీరు చూడండి, నేను ఏ డాక్టర్ అయినా మీరు ఆర్థోపెడిక్స్ దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా న్యూట్రాసూటికల్ రికమెండ్ చేస్తారు. మొబైల్ ఒకరికి వెళ్ళండి, రాస్తారు. ప్రిస్క్రిప్షన్ తీసుకొని నేను చూపిస్తాను. కాకపోతే ఏంటంటే వాళ్ళ బ్రాండ్స్ ఇస్తారు, అది మన బ్రాండ్స్ రాయాలని అంటే ఇది సింథటిక్ కాదు, 100% షూర్ ఇది సింథటిక్.
వాటి గురించి మాట్లాడతాం. అండ్ న్యూట్రాసూటికల్స్ ఎవరైనా రికమెండ్ చేయొచ్చు, డాక్టర్స్ హ్యాపీ, ఏ న్యూట్రిషనిస్టే కానీ ఆర్ ఎనీ ట్రైన్ పర్సన్. అవసరం లేదండి, అయితే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అవసరం. సబ్జెక్ట్ నాలెడ్జ్ కంపల్సరీ అవసరం. ఇక్కడ 2 థింగ్స్ అండి. ఒకటి ఆ జబ్బు ఏంటో ఐడెంటిఫై చేయాలి, అది డాక్టరే చేయాలి, మనం చేయకూడదు, మన పని కాదు. అదే జబ్బు అనేది ఆయనే చెప్పాలి, అది డాక్టర్ మాత్రమే చెప్తారు, ఆయన మాత్రమే సాధ్యం. బట్ దానికి ఈ ప్రొడక్ట్ వాడండి అని చెప్పడం మనం చెప్పవచ్చు. ఎందుకు? మనకి దానికి సంబంధించిన ట్రైనింగ్ నాలెడ్జ్ కంపెనీ ఇస్తుంది, దానికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా కూడా కంపెనీ మనకి నేర్పిస్తుంది. కాబట్టి సర్టిఫికేట్ ద్వారా ఎలాగో వాళ్ళు ఇస్తారు, వాటికి సంబంధం లేదు. బట్ స్టిల్ ఆ నాలెడ్జ్ ఉంటే మనం రికమెండ్ చేయొచ్చు. ఇట్ ఈస్ అలో న్యూట్రాసూటికల్స్ని మనం రికమెండ్ చేయొచ్చు. రైట్? ఈ ప్రొడక్ట్స్ వాడితే ఖచ్చితంగా హెల్త్ వస్తుందండి, 100% నో డౌట్. హెల్త్ వస్తే మనం ఏం చేస్తాం? మనకు హెల్త్ వస్తే పక్క వాళ్ళకి చెప్తాం, ఖచ్చితంగా చెప్తాం. మనకి నచ్చింది ఏదైనా 10 మందికి చెప్తాం. మనకి హెల్త్ వస్తే మన వాళ్ళకి చెప్పినా వాళ్ళు వాడారు, వాళ్ళకి హెల్త్ వచ్చింది 100%, అందులో డౌట్ లేదు. మరి వాళ్ళకి హెల్త్ వస్తే నాకేం వస్తుంది? మనకు కూడా దీని బెనిఫిట్ రావాలి. సో మరి ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, నాకు రిక్వెస్ట్, ఇప్పుడు మనం ఈ విషయం చెప్పే వ్యక్తి దాదాపుగా ఈ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్ పర్సన్ అండ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ పర్సన్, ఇండియాలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ లీడర్. అండ్ నాకే కాదు, నాలాంటి వాళ్ళు ఎంతో మందికి తను ఈ ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి. అండ్ ఈ ఇండస్ట్రీ